చెప్పమ్మా ఇవాళ మనం ఏం చేస్తాం చెప్పు. చక్రాలు, రాగి చక్రాలు, జొన్న చక్రాలు, పాలతాడు, లడ్డు, అరిసెలు, రవ్వ లడ్డు, చెక్కలు. సున్నుండలు ఏం చేశాను కదమ్మా. రాగి లడ్డు అవన్నీ నేను చేసా. నువ్వు ఇంకొక కలిసి ఇవన్నీ చేశారు కదా, అందుకే నీకు ఇవన్నీ గుర్తున్నాయి. సో మన ట్రెడిషనల్ ఫుడ్స్ టేస్ట్ ఎలా ఉందని అందరం ఏమంటారు చెప్పు. సూపర్ గా ఉంది అంటున్నారా? ఆర్డర్ చేసిన వాళ్ళు ప్రతిరోజు ఆర్డర్ చేస్తున్నారు కదా. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా మంచిగా ఉన్నావా? థ్యాంక్స్ మా, నాకు సపోర్ట్ గా ఉన్నందుకు, నా ప్రతి పనిలో తోడుగా ఉన్నందుకు. అంతా దేవుడి దయ, అలానే నీ యొక్క ఆశీస్సులు కూడా. థ్యాంక్స్ మా. హాయ్ అమ్ములు, అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇవాళ గనక అసలు నిజంగా అనుకోలేదు ఎప్పుడైనా ప్రసాదం ఇద్దామని అనుకున్నా, కానీ ఈ రోజున మన అందరికి ఫేవరెట్ అయిన అండ్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికల్ని విత్ డ్రై ఫ్రూట్స్ వేసి చక్కగా చేశాను. నేను మా అమ్మ కలిసి, మా అమ్మ చేసింది 3 వంతులు కలిసి. నేను ఇల్లు శుభ్రం చేసుకోవడం, మా పాపని కాలేజ్ నుంచి రావడం, పిండి వంటలు అన్ని చేసినవన్నీ వాళ్ళు ప్యాక్ చేయడం, కొరియర్ చేయడం, ఇవి సరిపోయింది అనమాట నాకు. సో అమ్మ చేసింది అనమాట ఈ పాల తాలికలు అనేవి. అండ్ నేను బూందీ లడ్డు కూడా ఇస్తున్నాను, స్వామి వారికి ఎంతో ఇష్టం కదా అని. పూలు, నూనె, అగరత్తులు, కర్పూరము, పసుపు కుంకుమ అండ్ కొబ్బరికాయ. అండ్ 2 రకాలు ఇస్తే ఏం బాగుంటుంది, అందుకని నేను ఇవాళ ప్రిపేర్ చేసి నేతి నువ్వు అరిసెలు ఇస్తున్నాను. అండ్ రవ్వ లడ్డు అండ్ సున్నుండలు ఇస్తున్నాను. సో ఇంకా మా పాప ఇవన్నీ క్లియర్ గా మీకు చూపిస్తుంది. ఇదండి మా యొక్క ఈ డే వ్లాగ్ అనమాట. నిజంగా చెప్తున్నానండి, మార్నింగ్ నుంచి నేను ఈవినింగ్ వరకు రెస్ట్ లేకుండా కష్టపడుతున్నా. వీడియో తీయడానికి ఎవరు లేరు, అంటే కొంతమంది 1-2 వంటలు చేసి షేర్ చేసుకుంటున్నారు. బట్ నేను ఇన్ని రకాలు చేస్తానంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. కజ్జికాయలు, గవ్వలు, చెక్కు, ఇలా ఎన్నో ఐటమ్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను అని చెప్తాను. ఇక ఈ వీడియో ఏంటో మీకు క్లియర్ గా అర్థమైపోయే ఉంటుందండి. మా ఇంట్లో మా గల్లీలో ఉన్న మా యొక్క వ్యాస మహాగణపతికి ఈ రోజు నేను ప్రసాదం కింద పాల తాలికలను చేసుకెళ్తున్నాను. సో ఆ వీడియో అనేది షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంతకీ మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే మాత్రం చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి. అసలుకి ఎంత టెన్షన్స్ అంటే నిజంగా అండి, లైఫ్ అనేది ఎంత టెన్షన్ గా ఎంత ప్రెషర్ చేస్తున్నారంటే మీరు నాకు అంత చేస్తున్నారు. మనీ అయితే వేలకు వేలు కొట్టేసేసినాక నాకేంటంటే ఎంత భయం వేస్తుంది అంటే, అమ్మో ఇవి నేను డెలివరీ చేయగలనా లేదా, సాయంత్రం కల్లా ఇవి చేయగలనా, దాని టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. అవన్నీ కూడా ప్రాపర్ గా ఐటమ్స్ అనేది నీట్ గా ఉప్పులు కారాలు అన్ని చెక్ చేసుకొని నీట్ గా అన్ని ప్యాకింగ్ చేసుకొని సాయంత్రం కల్లా కొరియర్ చేసేస్తున్నాను. డెలివరీస్ వాళ్ళకైతే డెలివరీ చేసేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఇప్పటికి ఆల్మోస్ట్ డిటిసి వాళ్ళు వచ్చారు, ప్యాక్ చేసుకున్నారు, తీసుకెళ్లిపోయారు. అండ్ హోమ్ డెలివరీస్ కూడా వాళ్ళు కూడా తీసుకెళ్లిపోయారు. అండ్ ఇది నేను ఆర్టీసీలో వేయాలి, నైట్ 9 o'clock వేద్దాం అనుకోని నేను ఇంకేం చేశానంటే అవన్నీ మిగిలిపోయినవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ప్యాకింగ్ చేసుకుని పక్కన పెట్టేసుకొని రెడీ అవుతున్నాను. ఆ లోపు మా మమ్మీ ఇంకా పాల తాలికలు చేస్తుందండి. ఈ అరిసెలు అయితే ఆరబెట్టేశాను అనమాట. ఒకళ్ళు 1/2 kg అరిసెలు ఆర్డర్ చేశారు. 1/2 kg కావాలంటే 1/2 kg, కేజీ కావాలంటే కేజీ, 5 kgలు కావాలంటే 5 kgలు. అండ్ ఇక్కడ ఇంకో విషయం మీకు అందరితో చెప్పాలి, చాలా మంది నా దగ్గర హోల్సేల్ గా తీసుకొని స్మాల్ స్కేల్ బిజినెస్ గా వాళ్ళ ఇంట్లో ఉండి అమ్ముకుంటున్నారండి. అవన్నీ ట్రెడిషనల్ ఫుడ్స్, హెల్దీ ఐటమ్స్, జెన్యూన్ గా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటే ఎవరు కొనరు చెప్పండి? నిజంగా చెప్తున్నా, మనం వాడే ఆయిల్స్ కానీ, మనం వాడే ఫుడ్ ఐటమ్స్ కానీ, ప్రొడక్ట్స్ కానీ ఎంత క్వాలిటీగా ఉంటాయి అంటే అంత క్వాలిటీగా ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. మా యొక్క ఇంకొక ఇద్దరు వెళ్ళిపోయి పూజ చేసుకొని చక్కగా చేసుకుంటాము. సో ఇంకేం చెప్పాలా, పూజ చేసి ఓకే. ఇలా నేను మార్నింగ్ నుంచి పిండి వంటలు చేసుకుని సాయంత్రం ప్యాక్ చేసుకొని డెలివరీ చేసుకొని మా పాపని కాలేజ్ నుంచి తెచ్చి తను రెడీ అయిపోయేసరి మా అమ్మగారు వంటలన్నీ అయిపోయినాక ఇల్లు చిమ్ముకొని క్లీన్ చేసుకొని తుడిచేసుకొని దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని ఇంకా స్వామివారికి 7 kgల వరకు పాల తాలికలు అండ్ 2 kgల బూందీ లడ్డు అండ్ ఆ తర్వాత నేను ఇంట్లో ఆ రోజు చేసిన సున్నుండలు, రవ్వ లడ్డు, నేతి అరిసెలు అవి కూడా తీసుకెళ్లానండి. ఇక పైప్ అండ్ డెకరేషన్ అనమాట. మందంతా సొమ్ము ఒకటి సోకు ఒకటిది అని అంటే కష్టమంతా
ఆమెది, పైన సోకు మాత్రం నేను చేస్తున్నాను. సో పాల తలకలు అన్ని కంప్లీట్. ఆల్రెడీ పాల తలకలు ఎలా చేస్తారక ఆ ప్రాసెస్ని ఇష్టం మాకు ఒకసారి షేర్ చేయండి అక్క, కంపల్సరీ షేర్ చేసుకుంటానండి. ప్లీజ్ ఏమనుకోవద్దు, ఎందుకంటే నాకు వీడియో తీయడానికి ఎవ్వరు లేరు. నేను కనుక వీడియో మీద కాన్సన్ట్రేషన్ చేశాను అంటే ఆ యొక్క క్వాలిటీని నేనంటే క్వాలిటీ కాదు, టేస్ట్ని మిస్ అవుతానని భయం అనమాట. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే పెడతాను. అన్ని అందాజు చెప్తాను ఎట్లా చేస్తాననేది. పిండిని కూడా పాలతో కలుపుతానండి, పాలలో ఉడకబెడతాను. మొత్తం అంతా ఉడికినా కూడా ఇంకొక లీటర్ పాలు పోస్తాను. చూసారా ఎంత అసలుకి చూడటానికి ఎంత కమ్మగా ఉన్నాయో, నిజంగా టేస్ట్ కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ప్యూర్ బెల్లం వేసి ప్యూర్ మిల్క్ పోసి చేస్తుంటే కండెన్స్డ్ లాగా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఇలాచి పొడేసి నేతిలో వేపుకున్న డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి ముక్కలు అవన్నీ వేసుకొని అలా కప్పులో వేసుకొని ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆహా, మన పాత రోజులైతే ఎంత కమ్మగా తినేవాళ్ళోనండి. తాతయ్య అమ్మమ్మ దగ్గర కానీ నానమ్మ దగ్గర కానీ పెరిగిన వాళ్ళకి ఈ వంటలన్నీ తెలుస్తాయన్నమాట. ఇక ఆ తర్వాత నేతి నువ్వు అరిసెలండి, ఇవన్నీ కొంచెం ఆరబెట్టాను ఎందుకంటే డెలివరీ చేయాల్సిందనమాట వేరే వాళ్ళకి. ఇక ఆ తర్వాత ఇలా ఇవన్నీ ఐటమ్స్ అన్ని నేను మీకు చూపిస్తాను ఏమేమి పెడుతున్నాను ఏంటనేది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ కూడా పూజ సామాగ్రి మా అమ్మగారు పెడతారు. ఇక్కడ మా అమ్మగారు ఒకటి చెప్పారండి, అది మీరు ఎంతవరకు పాటిస్తారో తెలియదు, నేను క్లిప్ యాడ్ చేస్తాను. అనుకోకుండా తీసిన వీడియోస్ ఇవన్నీ కూడా, ఎందుకంటే మన దగ్గర ఐటమ్స్ ఏం లేవు కదా అన్నట్లుగా. ఇక ఆ తర్వాత నా దగ్గర ఉన్న లడ్డూలు అంటే స్వామివారికి నా దగ్గర ఆ రోజు నేను ఫ్రెష్గా చేసినవి, ఇంకా చెక్కలు చక్రాలు అవి కూడా ఉంటాయి, ఇంకా అవి మనం పెట్టలేం కదా అన్నట్లుగా. ఇంకా ఆ తర్వాత ఇంకేం చేశాను, అందరూ ఒక విషయం చెప్పాలండి. చాలా మంది 1-2 వంటకాలు చేస్తేనే అసలు వీడియోస్ మీద వీడియోస్ చేస్తున్నారు. బట్ నాకు మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఇక మార్నింగ్ నేను లేచాను అంటే 8:30 నుంచి స్టార్ట్ చేస్తాను ఆ వర్క్ అనేది, సాయంత్రం 7 o'clock వరకు అండి. అసలు టైం ఎలా గడుస్తుందో తెలియట్లేదు అనమాట. మధ్యాహ్నం ఏం తింటున్నామో, సాయంత్రం ఏం తింటున్నామో. నిజంగా మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్ మిల్లెట్ జావ ఒకటి, మిల్లెట్ పుల్కా పిండి ఒకటి నాకు బాగా హెల్ప్ చేస్తున్నాయండి. ఇంత యాక్టివ్గా, ఇంత స్ట్రాంగ్గా, ఇంత కాన్ఫిడెంట్గా నేను వర్క్ చేసుకోవడానికి అవి చాలా హెల్ప్ చేస్తున్నాయి అనమాట. నిజంగా చెప్తున్నా, ఇంకా తమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఎందుకంటే తినాలి ఇంకా అసలు ఆలోచనే ఉండట్లేదు, రకరకాలుగా వండుకోవాలి, రకరకాలుగా తినాలి అని. ఇప్పుడైనా తక్కువ ఆర్డర్స్ ఉన్న రోజున నాకు ఇంకా మనసు వచ్చి రాగ్గా అనిపిస్తే ఇంకా అన్ని తెచ్చేసుకుంటా, అన్ని వండుకుంటా, పిచ్చిదానిలా కూర్చొని తినేస్తా, పడుకుంటా. ఇలా నేను ఇంకా నా యొక్క ఆ డేని అలా ప్రతి డే ఇలానే ఉంటుందండి. మీ ఇల్లు హర్విల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ పెట్టినప్పటి నుంచి అసలు డే ఎలా అవుతుందో, ఈవినింగ్ ఎలా అవుతుందో, నైట్ ఎలా అవుతుందో. ఇక నైట్ 10:30-11కి అమ్మయ్య ఆర్డర్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా డెలివరీ డెలివరీ చేసేసాము. ఇంకా హోమ్ డెలివరీస్ ఉన్న వాళ్ళకి చేసేసాము. అది ప్రశాంతంగా అప్పుడు పడుకుంటాను. మళ్ళీ నైట్ ఒక్కసారి కాల్స్ అన్ని చూసుకుంటా, పేమెంట్స్ చూసుకుంటా, ఆన్లైన్ పేమెంట్ అయినాక మాత్రమే ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకుంటా. ఇక్కడ మీ అందరితో మా అమ్మగారు ఒక విషయం చెప్తారు, ఆ విషయం చెప్పినాక నేను మీ అందరితో కొన్ని విషయాలు మాట్లాడతాను. ఈ దెబ్బ ఏంటో ఒకటి చూపిస్తాను. దెబ్బ కాదండి, జస్ట్ లైక్ గెడ్డలాగా వచ్చింది, వేడికి పొయ్యి దగ్గర కూర్చొని గెడ్డలాగా వచ్చింది అనమాట. దానికి మలం పట్టి వేసుకున్నా, మెడిసిన్ తీసుకున్నా. ఇక ఆ తర్వాత ఇంకా అవన్నీ సర్దుకొని మీతో కాసేపు ఒక 5 నిమిషాలు టైం కుదిరింది. 5 నిమిషాల్లో నేను ఇంత వీడియో తీసేసుకున్నాను. మీరు పసుపు నీళ్ళు ఎందుకు చెప్పు, పసుపు నీళ్ళు పూలు అందరూ అంటుకుంటారు కదా మా, మరి ఇలా ఉండకూడదు మా, దోషం అనేది పోయింది అలా అని. అందుకని ఫ్రెష్ గా కొనుక్కొచ్చారు మరి ఇందాక మార్కెట్కి వెళ్ళి. కొనుక్కొచ్చినా సరే అందరూ అంటుకుంటారు కదా, అందరూ అంటుకుంటారని ఇలా పసుపు నీళ్ళు చల్లితే పోతుందా? దోషం అనేది పోతుందా? నీ నమ్మకం మా, నిజంగా నువ్వు రాయికి పెట్టినా పూజ చేస్తావు, నువ్వు ఒకదానివి. ఇదిగోండి మన యొక్క పాల తాలికలు అండ్ బూందీ లడ్డు అండ్ నెతిను వరుసలు, రవ్వ లడ్డు, సున్నుండ అండ్ పూజ సామాగ్రి. ఏంటి కర్పూరం కూడా పెట్టేసావా? అన్ని పెట్టేసావా? పసుపు కుంకుమ కూడా పెట్టేసావా? పువ్వులు, కొబ్బరికాయ కూడా పెట్టేసావుగా? సరేమ్మా. ఇలా
మా అమ్మగారు మొత్తం నాకు దేవుడికి పంపించవలసిన నైవేద్యాలు అండ్ పూజా సామాగ్రి అవన్నీ సర్దేశారండి. చూసారా పూలందరూ అంటుకుంటున్నారండి. ప్రతి దాన్ని పసుపు నీళ్ళు చదివేస్తుందండి. వండక ముందు పాలు పొంగిచ్చినాకే పాలు తాలికలు చేసింది. ఇక్కడ ట్విస్ట్ నేను పాలు తాలికలు అంటే పాలలో నేను కొంచెం మరిగాక మామూలుగా నేను వేస్తాను. అంత పెద్ద గిన్నెలో అది దాదాపు 12 కేజీల గిన్నె అండి. అంత పెద్ద గిన్నెలో పాలు మొత్తం పైదాకా వచ్చిన పెద్ద మంట పెట్టేసి పాలు మొత్తం చుట్టుపక్కల పొంగించేసినాక కొబ్బరికాయ కొట్టినాక స్వామివారికి ప్రసాదం అనేది స్టార్ట్ చేసిందనమాట. ఇంకా నేను అలా తీసుకొని వెళ్తుంటే ఇక్కడ చూసారా, నేను ఇంకా మా లైన్ లో ఉన్న గణేష్ అండి, ఎంత బాగుందో కదా డెకరేషన్ అయితే. అలా తీసుకొని వెళ్తుంటే మా అక్క అండి, రమణ అక్క అనమాట, యాక్చువల్గా మా ఇంటి ఓనర్ కూడా ఆవిడ, నేను బరువు మోస్తున్నానండి, నువ్వు అది పట్టుకో అని బాబుని అదే ఏమంటారు బరువుని ఆ పాలతాలికల గిన్నెని బాబు పంపించి నాకు ఇలా లైట్ వెయిట్ తీసుకోమని చెప్పింది. నిజంగా చాలా కేర్ఫుల్ గా చూస్తారండి. మన అనుకున్న వాళ్ళకన్నా కూడా బయట వాళ్ళు తల్లిలాగా కానీ అక్కలాగా కానీ బాగా మంచిగా చూసుకుంటారు. నాకు అలా చూసుకున్నప్పుడు, అలా ప్రేమగా పలకరించినప్పుడు, ప్రేమగా చూసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వెళ్తూ వెళ్తూ ఎవరు ఏం కట్టుకెళ్ళాం కదా, కొంత మంచితనాన్ని తీసుకెళ్తాం కదా. ఆ మంచితనంలో రమణక్క కొంచెం ప్లేస్ తీసుకుంది అనుకుంటా నేను. ఎందుకంటే ఎదుటి వాళ్ళు కష్టపడుతుంటే చూసి నవ్వుకునే వాళ్లే, కానీ ఈ రోజుల్లో మనం ఉన్నాము అని హెల్ప్ చేసే వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో రమణక్క ఉందని అనుకుంటా. ఎందుకంటే ఒక చిన్న హెల్పే కాదు, నాకు చాలా మీకు చెప్పలేను ఇప్పుడు నేను అవి. నేను తర్వాత ఖచ్చితంగా షేర్ చేసుకుంటా. నేను పడిన స్ట్రగుల్ ఏంటి, అసలు నేను బయట ఎలాంటి ప్రాబ్లం ఫేస్ అయ్యాను, ఆ ప్రాబ్లంలో నేనున్నప్పుడు అక్క నాకు ఇచ్చిన సపోర్ట్ నాకు చాలా బెస్ట్ అనిపించింది. నాకు ఎందుకులే ఏం చెప్తున్నాను అర్థం కావట్లేదు, మళ్ళీ టాపిక్ అటు వెళ్ళిపోయింది. ఈ వీడియో మాత్రం వినాయకుడిది కదా, తర్వాత నేను ప్రత్యేకంగా అక్కతో ఒక వీడియో చేస్తానులేండి. ఇక ఆ తర్వాత నేను నైవేద్యాన్ని తీసుకొని వచ్చేసరికల్లా జనాలు అందరూ వచ్చి కూర్చున్నారండి. ఇక స్వామివారి దగ్గర ప్రవచనాలు అండ్ అవన్నీ వింటున్నారు. మా లైన్ లో ఈసారి వ్యాస మహాగణపతిని పెట్టారండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి విగ్రహాన్ని. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం చదువుకోవడం, టీవీలో చూడటం తప్పనేసి ఎప్పుడు చూడలేదు. నేను వెళ్ళిన రోజే అసలుకి వ్యాస మహాగణపతి యొక్క స్టోరీ అనేది నేను విన్నాను. ఆ ప్రవచనంలో గురువు గారు చెప్తున్నారనమాట. అందరూ కూడా చాలా ముగ్ధులై వింటున్నారు. అండ్ ప్రసాదాలు కానీ, జనాలు కానీ, ఆటలు పాటలు. ఈసారి నేను ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేకపోయాను బికాస్ ఆఫ్ మై బిజీ స్కెడ్యూల్ వల్ల. ఇక ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ లైన్ లో ప్రతి ఒక్కరు కూడా ఇది మా ఇంట్లో పండగలాగా సెలబ్రేట్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీ అందరికి తెలుసు కదా వ్యాస మహాగణపతి ఎవరో. అసలు మన గణపతికి 2 ఉంటాయి కదండి, అవి ఎలా ఒకటి ఇరిగిపోయింది ఏంటి ఆ స్టోరీ మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ ఖచ్చితంగా రాయండి. ఎవరికైనా తెలియని వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా కొంచెం చెప్తాను. వ్యాస మహర్షి అనేవాళ్ళు మనకి మహాభారతం రాస్తుంటే అప్పుడు వినాయకుడు వచ్చి నేను రాస్తాను అని చెప్పారంటే అప్పుడు రాస్తూ చాలా స్పీడ్ గా అనమాట, ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్ గా రాస్తున్నారు. ఆ స్పీడ్నెస్ కి ఆ ఉన్న పెన్ లాంటిది కూడా విరిగిపోయింది అనమాట. అప్పుడు ఆ వ్యాస మహర్షి వాళ్ళు చెప్తున్న ఆపకుండా కూడా తన యొక్క పన్నుని సగం వరకు విరిచేసి ఆ పన్నుతో రాశారనమాట. అలా మా స్వామి వారికి ఒకటి పొడుగ్గా ఒకటి హాఫ్ కట్ అయిపోయి ఉంటుంది. సో అర్థమైందని అనుకుంటున్నాను, నాకు తెలిసింది చెప్పాను అంతే. ఇంకెవరికైనా తెలియాలి ఖచ్చితంగా నాకు షేర్ చేసుకోండి. ఇక ఆ తర్వాత కూర్చొని స్వామివారి మరి పోయినసారి అయితే మా ఓనర్ అక్క అంటే రమణక్క వాళ్లే పాడేశారు. మరి ఈసారి ఎవరు పాడుకుంటారో, ఈసారి ఎవరికి అదృష్టం దక్కుతుందో వెయిట్ చేయాలి. ఊరేగింపు రోజున ఉంటుందండి. ఇక ఆ తర్వాత పూజ అంతా అయిపోయి, హారతి అంతా అయిపోయి, స్వామివారి ప్రవచనాలు అయిపోయి, ఇవంతా అయిపోయినాక ఇంకా ప్రసాదాలు అనమాట. మనలాగా కొంతమంది తెచ్చే ప్రసాదాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక అక్కడ పొంగలని, పులిహోరని, గుగ్గిళ్ళని, కేసరని, పాల తాలికలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అన్ని చక్కగా తీసుకొని ప్రశాంతంగా ఆ ప్రసాదాలన్నీ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అందరూ చక్కగా మాట్లాడుకుంటూ అలా బాగుంటుంది. ఈ 10 days ఎలా గడిచిపోతాయి కూడా తెలియదు కదా నిజంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటే. ఎందుకంటే హడావిడ్లు పొద్దున్న లేచిన కానించి పూజలు చేయాలి, పూజకి సంబంధించిన డెకరేషన్స్, పువ్వులు, ఐటమ్స్, ఇవాళ ఏంటి థీమ్స్, ఇవాళ ఏంటి ప్రోగ్రామ్స్ ఏంటి అలా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటి డెకరేషన్ లో స్వామివారు ఎంత చక్కగా ఉన్నారో కదా. ఇలా
కలిసిపోయేంత మా లైన్ మొత్తం కూడా అంటే ఒక ఇంట్లో లాగా ఉండేటట్టుగా ఉంటారు కదా. అప్పటికి నాకు ఆల్మోస్ట్ ఇంకా 10:30 అయిపోయిందండి. ఇక అమ్మని డ్రాప్ చేసి రావాలి అని ఫాస్ట్ నేను అక్కడి నుంచి వచ్చేసానమాట. సో ఇంకా అలా నా యొక్క డే అనేది ఇంత హాయిగా హ్యాపీగా ఎండ్ అయిందనమాట. నా లైఫ్ లో ఫస్ట్ టైం నా యొక్క మహా గణపతికి, విఘ్న నాయకుడికి, లంబోదరుడికి ప్రసాదం ఇవ్వడం అనేది. సో ఆ యొక్క అదృష్టాన్ని నాకు కలిగించినందుకు నిజంగా స్వామివారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అండ్ అలానే మన ఇల్లు హర్బల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ ని ఇంతలా సపోర్ట్ చేసిందని, ఇంతలా బ్లెస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎవరైనా కనుక ఇంకా ఆర్డర్ చేసుకోకపోతే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇచ్చేస్తాను, వాట్సాప్ మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మెనూలో ఉన్న ఐటమ్స్ అన్ని పెడతాం విత్ ప్రైజెస్ సహా. సో మనం ఇంకా వీడియోస్ అనేది తీసుకొని ఇంకా మనం పెట్టుకుంటే మనం ఇంకా చాలా పెద్దగా అయిపోతుంది. సో దానికోసం వెయిట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్